అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. పులి జంకన్ చూసినప్పుడు తిండి చూస్తుంది, జంకన్ చోట్ల. జంకన్ ఎందుకు చంపుతుంది? తింటానికి చంపుతుంది. ఇప్పుడు పులి జంక గురించి ఆలోచిస్తే పులి అవ్వదు కదా. పులి అవ్వదంటే నేచర్ కూడా అనట్లేదు నేను. పులి ఈజ్ బీయింగ్ డిజైన్డ్ టు మేక్ యూజ్ ఆఫ్. కరెక్ట్. ఇక్కడ మీరు ఒక కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పులి ఎప్పుడు పులిగానే ఉంటుంది. బట్ మనుషుల ఎవల్యూషన్ లో పులినెస్ జింకనెస్ అన్నది వాళ్ళ ఎవల్యూషన్ ని బట్టి పెరుగుతుందా? ఉదాహరణకి మీరు 10 ఏళ్ల క్రితం 10 మందిని వాడుకున్నారు. ఇప్పుడు మీకు ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కదా మనుషుల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్, ఫిలసాఫికల్ సిస్టమ్స్లో మీరు ఫ్యూడలిజం ఆస్పెక్ట్ అయిపోయింది, డెమోక్రసీ ఉంది, మిక్స్డ్ ఎకానమీ ఉంది, కమ్యూనిజం ఉంది. వీటన్నిటిలో సపోజిషన్స్ ఏముంటాయి? మనుషులంతా ఒక్కటే అనుకున్నారు. మనుషులంతా ఒకటి కాదు. వాళ్ళ కెపాసిటీస్ వేరు ఉంటాయి, వాళ్ళ టాలెంట్స్ వేరు ఉంటాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరు ఉంటాయి. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది సొసైటీలో లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే దాంట్లో నుంచే మీకు క్యాపిటలిస్ట్ ఎకానమీ వచ్చింది. యూనో ఈ కమ్యూనిజం ఫెయిల్డ్ ఆల్సో ఈజ్ బికాస్ ఆఫ్ దట్. సో సేమ్ హైరార్కీలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. ఒక ఇంట్లో ఒకళ్ళు చాలా కేపబుల్ ఉంటాడు, ఒకళ్ళు అస్సలు లేదు. వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పాసిబ్లీ దే ఆర్ బార్న్ ఆల్సో టు ద సేమ్ పర్సన్స్. సర్కమ్స్టెన్స్ కూడా సేమ్. అప్పుడు ఏ విధంగా మీరు ఆ డిఫరెన్స్ చూపిస్తారు? ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. అతను చాలా సక్సెస్ఫుల్ హస్బెండ్. హీఈస్ హ్యావింగ్ ఎన్ అఫైర్ విత్ సంబడి. సో ఇప్పుడు తను హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద వైఫ్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ఫ్యామిలీ టు జస్ట్ బీ క్వైట్. యూనో ఎందుకు? అసలు నేను లేకపోతే వాళ్ళకి లైఫ్ స్టైల్ అక్కడ. కార్ నేను కొనిచ్చాను, నేను ఇల్లు కట్టించాను, నేను ఇది చేశాను, ఐ డిడ్ సో మచ్. బట్ దట్ ఈస్ నాట్ హౌ దే విల్ ఫీల్. జస్ట్ బికాజ్ మీకు ఒక కిరీటం వచ్చేసింది కాబట్టి, వైఫ్ అనే కిరీటం వచ్చింది కాబట్టి మీరు అప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్ దాంట్లో పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. ఎవరు చెప్పారు? సొసైటీ చెప్తుంది. ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ ఇది ఇందాక అది మీరు వెదర్ ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ మారల్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదర్స్ ఆర్ టెలింగ్ ఇట్. అప్పుడు ఆ కన్విక్షన్, ఆ కరేజ్ తోటి she will ask for whatever she wants to ask. But ఇతనికి ఇండిపెండెంట్గా he likes the other girl. అది తనకు వచ్చే హ్యాపీనెస్ ఆ అమ్మాయిలో ఉంది, ఎక్కడ లేదు. అప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి? అంటే చెప్పాలంటే నన్ను త్యాగం చేసుకుని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయటమా? ఎవడేమంటే కేర్ చేయకుండా నా అసోసియేషన్ బతున అనేది కరెక్టా? ఇక్కడ ఇక్కడ వీడికి కొత్త అమ్మాయి నచ్చిందని కూడా అంత సీన్ కూడా లేదు. వీడికి పెళ్ళాము కావాలి, కొత్త అమ్మాయి కూడా కావాలి. సో పెళ్ళాము ఉండాలి కాబట్టి ఎందుకంటే పనులు చేసి పెట్టడానికో, సొసైటీకి చూపించుకోవడానికో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాంట్స్ ద వైఫ్ ఆల్సో. ఇఫ్ ద వైఫ్ it can be guilt also, whatever. But if the wife wants to walk away, she should also be given whether it's adunu possessive ga ela untavu. I am talking about individuals. I am not talking about husband and wife. Correct. And she also has the right to walk away saying I don't need your car. If you don't feel that towards me, I don't feel this towards you. Whatever it is, whether it's valid, justified or not. అది కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను వైఫ్ ప్లేస్ లో ఉంటే నేను అన్ని ఉంచేసుకుంటా, ఓకే నో ప్రాబ్లం అని. నీ కారు నాకు వద్దు, నేను ఎగోగలను, కారు ఉంచేసుకుంటా నేను. అక్కడే మీకే కనుక కారు అవన్నీ ఉండుంటే, సపోజ్ మీ ఎకనామిక్ హ్యాండ్ పైన అనుకోండి, మీరు వైఫై ఉండి మీరు అప్పుడు లెఫ్ట్ లెగ్ తో తను వెళ్ళిపోతారు. నన్ను తక్కువ చేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్తావని ఈగో హర్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ దట్స్ బీయింగ్ డిక్టేటెడ్ హియర్ ఇస్ పరస్పర మ్యూచువల్ ఎకనామిక్స్. దాన్ని దాటుకుని ఇంకేమన్నా ఉందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ మీరు చెప్తున్న సిచ్యువేషన్ దట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు సెన్స్ ఆఫ్ రైటియస్నెస్. ఎవరు రైట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను అనుకోండి, ఐ విల్ బి వెరీ ఓకే విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై వైఫ్ వాంట్ సంబడి ఎల్స్, ఐ విల్ రెస్పెక్ట్ హర్ విష్. అండ్ యూ స్టిల్ లివ్ విత్ హర్ యాస్ హస్బెండ్ అండ్ వైఫ్ if I want to, if it doesn't make a difference to me. I don't want to live with anybody, that's a different thing. But I have no problem. అంటే you mean in a context of relationship where you are with somebody, ఆ వాళ్ళు నాకు ఫలానా వాళ్ళు నచ్చారంటే యూ డోంట్ మైండ్ దట్ అంటే? నో నాట్ ఎట్ ఆల్. ఇది నేను ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ మ్యారీడ్, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా దిస్ ఇస్ గర్ల్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ అండ్ షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిలేషన్షిప్ టు బ్రేక్ సో దట్ ఐ మైట్ గెట్ ఎ ఛాన్స్. నేను అలా ఆలోచించాను ఇప్పుడు. ఓహో, బ్రేక్ అయితే మేబీ ఐ విల్ గెట్ హర్ అని.
ఓ వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి. యా, సో ఆ రిలేషన్షిప్ని చెడగొట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను చాలా సటిల్గా. అక్కడ మీ హ్యాపీనెస్ ముఖ్యం కాబట్టి. అది నా ఎఫర్ట్, అది నా ఆబ్జెక్టివ్. ఇక్కడేమో వీడియో పార్లర్ లాక్కున్నారు. యా, అది కరెక్ట్. సో మొత్తానికి మీకు ఏది కావాలో మీరు హ్యాపీనెస్ తోటి నాకు కావాల్సిన దానికోసం నేను నా కెపాసిటీని ఉపయోగించుకుంటాను. సో ఆ గంధపు గాలి ఇతరులను కూడా తాకి వాళ్ళు కూడా బాగుపడితే అదొక అది సైడ్ ఎఫెక్ట్. అది నా ఇంటెన్షన్ కాదు, ఇంటెన్షన్ కాదు. అలా ఒక సృష్టిలో జరిగిపోయే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి అంతే వాళ్ళు కూడా. కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటారు అంటారు. ఇష్టం వచ్చి ఉండాలి. నో బట్ యాక్చువల్లీ అది కూడా ఒక ఫ్లీటింగ్ ఇది కదా ఆర్జీవి గారు. మీరు కీప్ ఆన్ చేజింగ్. ఒక 10 సార్లు మీకు సినిమాలు తీయడం వచ్చేసాక 11వ సినిమా కొత్తగా తీస్తా, డిఫరెంట్గా తీస్తా అనుకుంటారు. అలాగే హ్యాపీనెస్ చేసి ఏ హోగయా అని చెక్ లిస్ట్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ ఏంటి ఏమొస్తుంది? ఒక అమ్మాయి అయిపోయింది, 20 అమ్మాయిలు, 30 అమ్మాయిలు, 50 అమ్మాయిలు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. మీరు ఆబ్జెక్టివ్స్ మారుతూ ఉంటాయి కదా, డిపెండింగ్. సీ లైక్ ఐ యామ్ నాట్ ద సేమ్ పర్సన్ 20 years బ్యాక్, మేబీ 20 years బిఫోర్ దట్. సో మీకు న్యూ డేటా వచ్చే కొద్దీ మీకు న్యూ ఆబ్జెక్టివ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ టైంలో నాకు ఏది ఎక్సైట్మెంట్ ఉంది, ఇవాళ పొద్దున్న వేరే ఉండొచ్చు, లాస్ట్ మంత్ వేరే ఉండొచ్చు. సో మీకు డేటా అనేది మీకు కాన్స్టెంట్ స్ట్రీమ్ ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్టివ్, ఏ రోజు అయితే ఆబ్జెక్టివ్ లేదో అప్పుడు మీరు బోర్డం వస్తుంది. కరెక్ట్. దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ రిపీటింగ్ ద టైం. ఇప్పుడు ఈత కొట్టి మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ కాంటెక్స్లో, ఏదో సిచ్యువేషన్ కాంటెక్స్లో. అక్కడ పక్కన చేపలు వచ్చి కరిచినా లేకపోతే ఊపిరి ఆడకపోయినా వాడు, మీరు జస్ట్ ఒడ్డున నిలబడి కాళ్ళు తడుపుకోవాలి, ఇమోషనల్గా దిగిపోకూడదని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. బికాస్ అల్టిమేట్లీ అన్నిట్లో చూస్తే మీకు అడ్డొచ్చేది ఇమోషనే. కరెక్ట్. వాట్ ఈస్ ఇట్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ మేకింగ్ ఎ సర్టన్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ ఫీల్ ఇస్ యూ నో ఇస్ గుడ్ ఫర్ యూ బట్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఈస్ ఇమోషన్. యా, బట్ ఇమోషన్ ఇక్కడ ఏ కాంటెస్ట్ అంటున్నారు? సే ఇట్ ఆల్సో ద డెసిషన్ యూ డోంట్ మేక్ బికాస్ ఆఫ్ యువర్ ఫోర్ సైట్ ఆఫ్ సమ్ టైమ్స్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఇలాంటి అవ్వటానికి ఆస్కారం ఉంది అని ఆ కాన్సిక్వెన్స్ని యూ మైట్ నాట్ వాంట్ టు బేర్. సో అది అగైన్ సెల్ఫ్ సెంట్రిక్ అంటారు, సెల్ఫ్ ప్రొటెక్టివ్ అండ్ సెల్ఫ్ ప్రెడిక్టింగ్ ఇన్స్టింక్ట్, కెపాసిటీ టు ఫోర్సీ. సో మీరు అనేది డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక్కోసారి నాట్ జస్ట్ ఇమోషన్ బట్ యువర్ అబిలిటీ టు సే దట్ అమ్మో ఈ డెసిషన్ తీసుకుంటే నాకు ఇలా అవ్వచ్చు, అల్టిమేట్లీ నేనే మళ్ళీ సఫర్ అవుతాను, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డివోర్స్ అయినప్పుడు నేను ఎనీ డెసిషన్ రిలేటెడ్ టు సమ్మన్ ఎల్స్ సంబడి విల్ గెట్ హర్ట్. ఇప్పుడు ఆ హర్ట్ని ఐ విల్ హ్యావ్ టు మెజర్ ఇట్ అగేన్స్ట్ మై హర్ట్, మై వాట్ ఎవర్ మై ఫీలింగ్స్ అట్ దట్ టైం. అప్పుడు నేను ఒక 7-8 years నేను నా డాటర్ని కూడా చూడలేదు. వేరియస్ రీజన్స్. ఎందుకంటే ఐ వాజ్ సో బిజీ ఇన్ బాంబే అండ్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూజ్ ఇన్ టు చిల్డ్రన్ అట్ ఆల్. సో అప్పుడు ఎందుకు షీ వాజ్ మేబీ తన 8 ఎంతో ఉంటుంది. ఒక 15-16 వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడాను. నేను ఎలా మాట్లాడాను, అసలు నేను అలాంటి నాకు ఒక గుడ్ క్యారెక్టర్ చెప్పడానికి కానీ నేను అనుకున్న దానికన్నా వర్స్ట్ పర్సన్, నువ్వు విన్నదానికన్నా నీకు ఎవరైనా చెప్పిన దానికన్నా నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాను. ఇది మా ఫస్ట్ లైన్ నేను చెప్పింది 8 ఏళ్ళే. అది ఎందుకు చెప్పాను, ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ థింగ్. ఇప్పుడు నేను తన దగ్గర నా రెప్యుటేషన్ మంచిగా ఉండాలి అని నా ఎమోషన్ అయినప్పుడు నేను అలా చెప్పాను కాదు కదా. ఐ డోంట్ కేర్ వాట్ షీ థింగ్స్ అబౌట్ మీ. కరెక్ట్. సో ఐ వాంట్ టు బి ట్రూత్ఫుల్, ఇది నేను అని చెప్పాను. అప్పుడేంటి, దెన్ దే విల్ గెట్ కల్టివేటెడ్ టు దట్. సో ఇప్పుడు ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు మీరు ఎంత క్యాజువల్గా చెప్తారో అంత క్యాజువల్గా వాళ్ళు తీసుకుంటారు. మీరు వాళ్ళు ఏదో మహా ఇది జరిగిపోయింది అన్న బిల్డప్ ఇస్తే వాళ్ళు కూడా అలా తీసుకుంటారు. సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి ఐ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు టాక్ టు పీపుల్. అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని చెప్పట్లేదు. వర్కౌట్ అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ విల్లింగ్ టు బేర్ ద వర్స్ట్ సిచ్యువేషన్ బేస్డ్ అపాన్ మై డెసిషన్. నేను తీసుకునే 10 డెసిషన్స్లో 8 ఫెయిల్ అవుతాయి ఎప్పుడు. బట్ 2 విల్ వర్క్. సో ఫార్ దే వర్క్డ్. So the point is to keep on making decisions is how you have to live. ఎలా బతకాలంటే నిర్ణయాలు తీసుకుంటూ పోవాలి అంతే, ఇప్పుడు మీ దృష్టిలో irrespective of the consequences.